మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు నిలబడమా. పోలేదు వద్దు వద్దు వద్దు. తమ్ముళ్ళు నిలపండి, పూలు నిలపండి. పూలు ఆపండి అమ్మా. ఉత్సాహం చూస్తా ఉంటే మీటింగ్ జరిగేట్టుగా లేదు. గెలిచినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్లు చేసుకుంటామో అంతకంటే ఉత్సాహం ఎక్కువైపోయింది. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు. మగవారితో సమానంగా మీటింగుల్లో ఉన్నారు. మామూలుగా అయితే మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు పక్కకెళ్ళిపోతారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మా ఆడబిడ్డలు చూసి మగవాళ్ళు పక్కకెళ్ళిపోయే పరిస్థితికి వస్తా ఉంది. అది నా ఆలోచన. ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను. చిన్న పిల్లలు, ఆడబిడ్డలు అందరూ కూడా మంగళారతులు సామూహికంగా ఇస్తున్నారంటే అది చూస్తే నా బాధ్యత పెరిగింది. దారంతా చూస్తూ వస్తున్నాను. చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైన పెట్టుకుని, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ప్రజాగళం వస్తే పెనమలూరు పోటెత్తింది. ఉయ్యూరు ఉర్రూతలూగింది. ఇది మార్పుకు సంకేతం, ప్రజలకు శుభసూచకం. 5 ఏళ్లు మీరందరూ నరక యాత్ర అనుభవించారు. మిమ్మల్ని ఆదుకోవడానికి, రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్ట్కి అండగా ఉండడానికి నిద్ర లేని రాత్రులు గడిపా. కడాల నన్ను కూడా తీసుకుపోయి ఏం చేశారో మీరే చూశారు. తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను. రాజమండ్రి నుంచి విజయవాడకు 16 గంటలు పట్టింది నాకు ఆ రోజు. అది మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తానే ఉంటా. మళ్ళీ ఒక జన్మనుంటే అది మళ్ళా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు వారికి సేవలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా కోరిక, అదే నా ఆశయం. నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారతులు ఇచ్చి ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు. మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు, మా ఆడబిడ్డలు. దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా. ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు, మనము చేసిన పనులు శాశ్వతం. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక నాయకుడు మంచి నాయకుడైతే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను 95 2004లో ఎన్డీఏలో ఉన్నాం. అదే మరి 14 19లో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే
ఏదైనా పనులయ్యాయంటే పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అవునా కాదా అని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లింలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టాం, ఇక్కడ విజయవాడ కడపలో హాజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి మౌజుములకి పారిశోధకం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ కావరం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు, అవమానిస్తాడు. ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు ఈ మార్గం చేశారంటే కండ కావరంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. నా మైనారిటీలు అంటావు, నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నిన్న నందికొట్కూరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తి అవమానిస్తాడా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రంజాన్ మాసంలో మైనారిటీ సోదరుల్ని దీనికి పరిష్కార మార్గం ఒకటి, అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకో పోవాలి. అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. నేనేదో మేమందరం కూడా 3 పార్టీలు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు? ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు? కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఎంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు. ఏంటి అరాచకం, ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది, పోలీసులు అండుంది, నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇదే నేను కూడా 14 సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఈరోజు తమ్ముళ్ళు 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు. మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు. ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు. చూశారు కదా, స్కూళ్ళన్నీ హాలిడే పెట్టేశారు. చూశారు కదా, అంటే ఈయన వస్తే కర్ఫ్యూ, రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు. నేను రాజులను చూశాను, రారాజులను విన్నాను కానీ, చరిత్ర చదివాను కానీ
ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు ఎక్కడ ఊహించారు ఇంటోడు వస్తారని? పుడతారనుకున్నారా? అనుకున్నారా అని అడుగుతున్నా. మేము అనుకోలేదు అంటే చేలు పైకెత్తండి. నాకే అర్థం కాలే, ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదాలు వదిలిపెట్టి. ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఈ తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడి గుద్దులే గుద్దులు, బాధుడే బాధుడు. మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని. ఏమాత్రం మార్పు రాలా. నిన్నొచ్చాడు, వస్తే నేషనల్ హైవేలో పోతున్నాడు, చెట్లు నరికేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ముందు గొడ్డలు వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. చూశారు కదా. అంటే నేను అందుకే చెప్పాను నిన్న మొన్న, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ తిరగడం మానేసింది.